అందరికి నమస్కారం అండి. దోశలకి ఇడ్లీలకి చట్నీ అనేది ఎలా తయారు చేయాలనో నా స్టైల్లో నేను చూపిస్తున్నాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఈ 2 డేస్ 3 డేస్ ఉంటుందండి. పౌడర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 డేస్ ఉంటుందండి. 3 డేస్ అయినా ఉంటుంది. కాకపోతే కొబ్బరి అనేది కొంచెం ఆరనిచ్చింది పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి పచ్చిమిర్చి వేయించాను నూనెలో, పప్పులు, కొబ్బరి, చింతపండు, కొంచెం తగినంత ఉప్పు అన్నమాట. పల్లీలు పప్పులు వచ్చేసరికి ఈక్వల్లో తీసుకున్నాను అన్నమాట. ఇవి మిక్సీ పట్టి పౌడర్ చూపిస్తానండి. ఓకే, ఇదిగోనండి పౌడరు. ఈ పౌడర్ తీసుకొని మనం కావాలనుకున్నది ఇంత కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టేసుకుంటే ఎప్పటికప్పుడు బాగుంటుందండి, పాడవదు. అంటే పచ్చిమిర్చి ఇవన్నీ వేయించాం కాబట్టి, చింతపండు వేస్తాం కాబట్టి నిలవ ఉంటుంది. 2 డేస్ 3 డేస్ బాగా చాలా నీట్గా, అంటే స్మెల్ రాకుండా నీట్గా ఉంటుందండి. ఇదండి, బాయ్ అండి.